చంద్రబాబు నాయుడు సార్ గారు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిగతా పార్టీల వాళ్ళు, మరి కార్యకర్తలు అందరూ కూడా నిలుస్తున్నామని చెప్పి వాళ్ళకు మన చంద్రబాబు సార్ గారు కూడా 50 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు ఇక్కడ నుంచి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ శాసన సభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారికి మన అందరి తరఫున మరి హృదయపూర్వక కూడా ఎన్నో విధానపరమైన నిర్ణయాలకు ఎన్నో సాహసోపేతమైన దయచేసి అందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. మేమందరం కూడా కాదు, ప్రపంచమంతా కూడా దానిపైన ఇలా తల ఉంచుకునే పరిస్థితి. ఈ ప్రసాదాల విషయంలో ఇంత దుర్మార్గంగా ఈ కక్కుర్తిపడే డబ్బుల కోసం ఈ జగన్ రెడ్డి పరిపాలన చేశారు. ఎవరు చూశారు? ప్రతి లిక్కర్ షాప్ లో కూడా చూశారు. ఆ లిక్కర్ షాప్ లో ఆ బ్రాండ్లు కూడా మీరు ఎప్పుడు చూసిండ్రు. బూమ్ బూమ్ ఏదో రకరకాలైన బ్రాండ్లు కూడా ఆయన అమ్మడం జరిగింది. అంటే ఆయనే ఎర్ర నీళ్లు పోస్తాడు, కలర్ నీళ్లు పోసి ఈ బ్రాందీ షాపులు కూడా ఆయనవే కాబట్టి ఆ షాపుల్లో అందరి చేత అమ్మించేది కూడా ఉద్యోగస్తుల చేత అవన్నీ కూడా అమ్మించి ప్రతిదీ కూడా నగదు రూపంలోనే చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కొనేవాడు నగదే పెట్టాలి, వాడు అక్కడ పోయి డిపోలో కట్టాలంటే కూడా నగదే కట్టాలి, వాళ్ళు కూడా నగదు వస్తుంది. అంటే ఈ నగదంతా తాడేపల్లి ప్యాలెస్ పోతుంది. నగదు రూపంలో విచ్చలవిడిగా దోపిడీ చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మంత్రిగా పరిపాలన చేశారు ఉషశ్రీ చరణ్ గారు. ఆమె చేసిన అవినీతి, ఆమె చేసిన నీచమైన పనులు, ఆమె చేసిన ప్రతి ఒక్కటి ఒకసారి గమనించండి. 5,000 రూపాయల ఉద్యోగంతో నుంచి లక్షల కోట్ల వరకు అవినీతికి పాల్పడ్డారు. ఆమె 100 మందితో ఒక్కొక్కరితో 8 నుంచి 10 లక్షల రూపాయలు తీసుకొని ఆ పోస్టులు ఇచ్చింది. తిరుపతి లడ్డులో, ముఖ్యంగా తిరుపతి లడ్డు విషయంలో, తిరుపతి లడ్డు అనేది మనం పవిత్రంగా భావిస్తాం, చాలా గొప్పగా చూసుకుంటాం. ఆ తిరుపతి లడ్డుని వాళ్ళు జంతువుల కొవ్వును కలిపి మనం ప్రసాదంగా తిన్న లడ్డులో ఇవ్వడం జరిగిందంటే ఈ 5 మంది ఎవరైతే ఉన్నారో, జగన్ రెడ్డి కావచ్చు, జవహర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈ 5 మంది కూడా అందరూ కూడా భాగస్వాములే. తిరుమల స్వామిని అంతా దోపిడీ చేయడానికో లేదా ఇంకోటి చేయడానికో వాళ్ళందరూ కంకణం కొట్టుకొని గడిచిన 5 ఏళ్ళు కూడా వాళ్ళే అక్కడ ట్విస్ట్ చేసి ఈరోజు మన తిరుమల స్వామికి పరిస్థితి తెచ్చారు. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ ప్రాంతానికి మొదటి ఎమ్మెల్యేగా ఉన్న మారప్ప గారు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని, ఈరోజు కాకుండా ఏదో ఒక రోజు వాళ్ళ కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి తగు ఆర్థిక సహాయం కూడా మా పార్టీ నాయకుల ద్వారా వెళ్ళి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఈరోజు మేము 100 రోజుల పండుగ తెలుగుదేశం పార్టీ ఇంత విజయంలో జరుపుకుంటున్నామంటే ఆ రోజు ఆ నాయకులందరూ కూడా కష్టపడిన ఫలితమే. మేమందరం కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గౌరవిద్దాం, వాళ్ళ కుటుంబాలను గౌరవిద్దాం. మేము ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చామో అవన్నీ కూడా రాబోయే అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా అభివృద్ధి చేసి అందరూ కూడా ప్రజలకు ఉపయోగపడేది చేస్తాము.